అలైఖ్య చిట్టి పికిల్స్. అవును. సో మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం అభిప్రాయం ఉంది? ఆమె సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిన తర్వాత చాలా తిక్కగా మాట్లాడుతుంది. కస్టమర్ అంటే ఎవడు? దేవుడితో సమానం. అతను కొనగల శక్తి ఉన్నా శక్తి లేకపోయినా నేను కొనలేను అంత రేట్ ఎందుకు అని అన్నప్పుడు బూతులు తిట్టడం ఇవన్నీ ఎలా ఉందంటే తల పొగరకు ఎక్కినట్టుంది. బాగా పచ్చడి వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చి ఉన్నాయి. ఈ మధ్య సెలబ్రిటీ అవుతున్నటువంటి తరుణంలో చాలామంది బూతు పురాణమే ఎక్కువగా మొదలు పెడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎవరో ఒకరు కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఈ ఎవరినైతే తిట్టిందో అతను కంప్లైంట్ పెడితే దానికి దోలు తీరిపోతుంది. వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం చేసుకున్నట్టుగా మర్యాదతో మన్ననతో ఉండాలా. చిన్న సెలబ్రిటీ హోదా రాబోతుకి బూతులు వచ్చేస్తున్నాయి వీళ్ళకి. అంటే పొగరు తలకెక్కేసింది బాగా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఒక వ్యాపారం చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేలాగా నువ్వు సమాజాన్ని ఉపయోగించుకుంటున్నావు కదా, అలాగే సమాజానికి ఉపయోగపడాలా. అంతే తప్ప నోటుకొచ్చిన బూతులు, చెప్పరాని బూతులు, అంటే నువ్వు ఆడపుట్టుకు పుట్టావా లేదా అని నీ బూతులు విన్నవాడు అనుకున్నంత చండాలంగా నువ్వు బూతులు తిట్టావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు మరొక వీడియో చేసి ఎవరినైతే నువ్వు తిట్టావో వాళ్ళకి క్షమాపణ కోరమ్మా, అప్పుడు మర్యాదగా ఉంటుంది. కానీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడుతుంది నీ మీద. ఎందుకంటే ఒక ఆడపిల్లవు కాబట్టి నీకు చెప్తున్నాను. వాళ్ళు ఒక వీడియో పెట్టారు, అందులో అది రాంగ్ మెసేజ్ వాళ్ళకి కాదు వేరే వాళ్ళకి చేయబోయి ఆయనకి వెళ్ళిపోయిందని అన్నారు. మరి వెళ్ళిపోతే వెంటనే డిలీట్ చేసేయాలి కదా. మరి పిచ్చ నాటకాలు ఎందుకు? కరెక్ట్ కాదు కదా ఇది. ఆడపిల్ల అద్దులో ఉండాలి, అందులోనే బిజినెస్ చేసుకునే ఆడపిల్లవి. రేపొద్దున ఎవరైనా ఏదైనా చేస్తే రేపొద్దున ఇబ్బందులు పడేది నువ్వే. కాబట్టి నోరు అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తే బాగుంటుందని నేను అంటాను. మరి అలైఖ్య చిట్టి పికిల్స్ చుట్టూ అవును, ఎవరైతే కస్టమర్ రేట్లు చాలా కాస్ట్గా ఎక్కువ ఉందని చెప్పి అడిగినందుకు అది కస్టమర్ ఆర్డర్ పెట్టారు కరెక్టే, కానీ వాళ్ళు పెట్టినట్లు మనకు తెలియదు అన్న. ఆడియో అది ఎవరిదో కూడా తెలియదు. వాళ్ళదని చెప్పారు కదా, అది వాళ్ళదని చెప్పారు, మళ్ళీ డిలీట్ చేస్తున్నారు. కానీ కాస్ట్ కూడా టూ మచ్ ఉంది. అదే మ్యాంగో పికిల్ అంట సంథింగ్ ఏవో పెట్టారు. మినిమం కాస్ట్ కూడా 1300 1900 పెట్టారు. అది ½ కేజీ. అది ఎవరు కొనుక్కోరు. అది కొనుక్కోవాలంటే అసలు మీద ఏం కాలేదు, అన్న మీద వాడేసి కొనుక్కోవాలి. చికెన్ అయినా సరే, మటన్ అయినా సరే, ఏదైనా సరే. అంత కాస్ట్ పెట్టొద్దు. కస్టమర్కి రెస్పాన్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని మనం అనుకుంటున్నాం. వాళ్ళ సైడ్ నుంచి ఏందో కరెక్ట్ తెలియదు మనకు. అది ఇప్పుడు ఎవరైతే ఒక లేడీ చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అడిగినందుకు తెలుసు. అది ఏ రేంజ్ ఉందో నాకు అర్థమైపోయింది. 4 ఇళ్ళల్లో పాచుకొని చేసుకుని అన్నది అదైతే తప్ప అన్న. అట్లా అనడం తప్పు. ఇన్న వాళ్ళని తప్పు, అన్న వాళ్ళని కూడా తప్పు. అట్లా అనొద్దు. కస్టమర్తో అట్లా మాట్లాడచ్చు, అలా మాట్లాడదు కదా. అలా సిస్టర్ వాళ్ళు కూడా బయట అది ఇప్పుడు ఎడిటింగ్ చేస్తారు అందరూ. అది వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళ తప్పు ఉండొచ్చు మేడం. తప్పు ఉంది కాబట్టి వాళ్ళు బ్లాక్ చేస్తారు. మళ్ళీ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తారు తప్పు అయిందని. అన్న తర్వాత తప్పు అయిందని దాన్ని అన్న కూడా వేస్ట్ కదా. అట్లా అనడం తప్పు కదా. అది కరెక్ట్. నేను ఏమంటున్నా, తిట్టడం కరెక్ట్ తప్పే, కానీ వాళ్ళు కాస్ట్ పెట్టారు. కస్టమర్లు ఏమన్నారో తెలియదు కదా. కాలింగ్ వాయిస్లో కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. పచ్చళ్ళ కొనలేడు గర్ల్ ఫ్రెండ్ కానీ పిల్లని కానీ గోల్డ్ ఎలా కొనిస్తారు ఆ పర్సనల్స్ అవన్నీ పచ్చళ్ళ గురించి బిజినెస్ చేసుకునేటోళ్ళు బిజినెస్ చేసుకోవాలి, కానీ పర్సనల్స్ అవన్నీ మాట్లాడదు కదా. పోయి ఆడవనుకుంటే ఈడవనుకుంటే ఆడవనుకొని శాతనైతే కొనుక్కోలేకపోతే లేదు అని ఇష్టమైతే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. వాళ్ళ బిజినెస్ కొనుక్కోలేదు అంటే ఎవరు కొనుక్కోవాలని వాళ్ళు అంటారు కదా. శాతనైతే కొనుక్కో అట్లా అనొద్దు కదా. బిజినెస్ పెట్టుకున్నప్పుడు బిజినెస్ లాగా పెట్టుకోవాలి. వాట్సాప్ నెంబర్ ఇవ్వండి, దానిలో వాట్సాప్లో పెట్టాను అని అంటారు. బంద్ చేసి పడేసాడు మంచిది కదా. నా కస్టమర్లను తిడితే కస్టమర్లు దేవుళ్ళు కదా. ఇప్పుడు కొనుక్కోవాలంటే కస్టమర్ లేకపోతే ఇప్పుడు చిట్టి పికిల్స్, ఆ పికిల్స్, ఈ పికిల్స్ పెట్టుకొని 1900 2000 పెట్టుకుంటే పావు కిలోకి అర్ధ కిలోకి అసలు అమ్మేవాడదేం కాదు వాళ్ళు. అంతే దాని గురించి తప్పు లేదు. వాళ్ళు అనేది కూడా కస్టమర్లు అనేది కూడా కరెక్టే అంటారు. అట్లా అనడం వల్ల దాని మంది ట్రోల్స్ కూడా చాలా మంది ట్రోల్ చేసారు. మాట్లాడిన తప్పంటారా? తప్పే కదా అన్న. ఎందుకంటే అట్లా కస్టమర్ని తిట్టదు కదా. ఇప్పుడు కస్టమరే కదా దేవుళ్ళు. ఇప్పుడు మీరున్నారు, నన్ను అడుగుతారు ఆన్సర్లు, నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు కూడా అడిగారు చెప్పారు, కానీ అది కొనలేకపోతే నీ పిల్లల్ని మెయింటైన్ చేసుడు కష్టం అన్న తప్పు. అది మనం దానికి దగ్గరకు పోయి చూస్తే కానీ చెప్పగలుగుతాం. మనం వీడియోలు చూసి చెప్పలేము. మస్తు మంది చెప్తారు ఇవి కలుపుతాను అవి కలుపుతున్నాం అని, అది చూడలేము కదా మనం. ఒకటే అన్న, వాళ్ళు చేస్తున్న ఇప్పుడు మనం చూస్తున్నాము రీల్స్ పరంగా మనం అన్నీ వాళ్ళకు లైక్స్ చేసాము,
మనం వాళ్ళకి సపోర్ట్ చేసాం. కానీ వాళ్ళు ఇప్పుడు గత 2 రోజుల నుండి వాళ్ళ పైన వస్తున్న రూమర్స్ ఏదో అయితే ఉందో అది చాలా బాధాకరం అన్న. ఎందుకంటే కస్టమర్ అనేవాళ్ళు వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. సో కస్టమర్ మీద ఏ కస్టమర్ అయినా అది ఎక్కడైనా ఏ కస్టమర్ మీద అయినా అంటే మిస్బిహేవ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే కస్టమర్ తనకు నచ్చిన ప్రోడక్ట్ కొనాలనుకుంటాడు, తనకు నచ్చిన రేట్లో కొనాలనుకుంటాడు. ఇష్టమైతే అమ్మచ్చు, లేదంటే అవసరం లేదు. ఏదేమైనప్పటికీ కస్టమర్లను కించపరిచే ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మిగిలిన బిజినెస్ వాళ్ళకు కూడా చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. సొంతంగా ఏదైతే ఫుడ్ బిజినెస్ కానీ ఇంకా వేరే ఏమన్నా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. సో వాళ్ళు చేసిన తప్పును మళ్ళీ మేము వేరే వాళ్ళకు పెట్టాలనుకున్నాము, ఇతని కాదు, మళ్ళా దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్ట్ ఇవ్వడం లేదు. సో చాలా బాధాకరం. ఏదున్నా కూడా డైరెక్ట్గా సో తప్పైంది, అది అనుకోకుండా జరిగింది, సో అది ఏ విధంగా జరిగింది అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. అలాంటి బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మరి ఒక అమ్మాయి కూడా మెసేజ్ చేస్తే 4 ఇళ్లలో పాచి పనులు వేసుకో అని చెప్పినారంట. ఒకటన్నా ఇప్పుడు కస్టమర్ అనేవాడు 100 రకాలు మాట్లాడతాడన్న. యజమానులు అనేవాళ్ళు బిజినెస్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఓపికగా బాధ్యతాయుతంగా బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పరిపాలన సాగించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా వివరించాలన్న. ప్రజలు అనేవాళ్ళు వాళ్ళకి అన్యాయం జరిగినా ఏది జరిగినా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాళ్ళకు అధికారులకు ఎంత బాధ్యత డిఫరెంట్ ఉంటుంది. ఒక కస్టమర్కు ఇప్పుడు అన్యాయం జరిగినా కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళను కస్టమర్ కన్జ్యూమర్ యాక్ట్ కింద వీళ్ళపైన కేసులు కూడా బుక్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందన్న. కఠిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకనంటే అతను అన్నాడంటే అతన్ని వీళ్ళు అవహేళన చేసి 500-600 కొంటావా, 1000 రూపాయలకు కొంటావు, నీతోటి కాదు, నీకు ఇది కాదు, నీకు పెళ్ళి లేదు, నీ పెళ్ళం కాదు, ఇలా కొన్ని అనేక రకాలుగా ఒక కస్టమర్ను మానసిక ఇబ్బందులు పెట్టి బలవంతంగా కొనిపించే ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో అలాంటివి అనేవి చాలా నేరము. అలాంటి వారి పట్ల కూడా చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా విన్నారా 1200, 1800, 1600 పచ్చళ్ళు ఉంటాయండి? ఎందుకు ఉండవు? ఇప్పుడు కొత్తగా మన ఆంధ్ర నుండి పెద్దిరెడ్డి చేపల పులుసులు అని అమ్ముతున్నారు, చాలా ఎక్కువ హెవీ కాస్ట్ తోటి అమ్ముతున్నారు. అంటే అదని చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ అనేది ఇది కరెక్ట్ ఫ్లూయెంట్గా చెప్పాలంటే మంచి కట్టెల పొయ్యి మీద చాలా నాణ్యతతో కూడినవి అమ్ముతున్నాము. సో పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. సో కొన్ని ఇప్పుడు మనం ఇప్పటికి ఇట్లా మాట్లాడుతున్నామండి. ఈరోజు ఇప్పుడు ఒక బయట మనం ఒక దోశ కొంటే 20 రూపాయలు ఉందండి. అదే 5 స్టార్ హోటల్కి వెళ్తే 300 ఉంది, 400 పెడుతున్నారు. మరి ఎందుకు పెడుతున్నారని ఎవరైనా అడుగుతున్నారా? ఎందుకంటే బ్రాండ్, డబ్బున్నోడు బిజినెస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది, పేదవాడు బిజినెస్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. సో వాల్యూ అనేది మనిషి వేసుకున్న బట్టల్ని బట్టి ఇప్పుడు సొసైటీ డిసైడ్ చేస్తుంది. కానీ చాలా బాధాకరం ఇలాంటివి డిసైడ్ చేయడం. అందుకే ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఈ ట్రెండింగ్లో రీల్స్ కూడా వస్తుంది. ఒక చెత్తేరుకుంటే అబ్బాయి వచ్చి ఐఫోన్ కొంటున్నాడు. సో ఏది ఏమైనప్పటికీ ఎవరిని కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకు నచ్చితే అమ్మచ్చు, లేకుంటే లేదు.